ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వమని నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ఉచితాలు అడగకూడదు అనే ఆలోచన ప్రజల్లో లేదు. చిన్న బస్ ఎక్కి తిరిగేటువంటి ఆడవాళ్లు రోజు ఎందుకు వెళ్తామండి మనం బస్కి? ఉద్యోగులు వెళ్తారు, రోజు వెళ్ళేవాళ్ళు ఉద్యోగులు వెళ్తారు, లేదా కూలీ పని చేసుకునే వాళ్ళు వెళ్తారు. ఉద్యోగులకి బస్ టికెట్ ఫేర్ చేసుకునేటువంటి ఆర్థిక పరిస్థితి ఉండిద్ది. కూలీలకి వాళ్ళు చేసుకున్నట్టు కూలీలు బస్ టికెట్లు పోతాయి కాబట్టి వాళ్ళు అడిగారంటే అర్థం ఉంది, మాకు బస్సు ఫ్రీ ఇవ్వండి, మేము రోజు కూలీ చేసుకుని వచ్చేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళకి ఒక లేబర్ కార్డు లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి దాన్ని ఆధారంగా పెట్టుకొని ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ప్రభుత్వం క్రియేట్ చేస్తే అది ఈజీగా ఉంటుంది, ప్రభుత్వం మీద భారం ఉండదు, ప్రజలకి లబ్ధిగా ఉంటుంది. కానీ ఇవాళ ప్రతి ఒక్క ఆడోళ్ళు నన్ను ఉచిత బస్సు ఇస్తా అన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఉచిత బస్సు ఇస్తే ఆటోల మీద బతికే వాళ్ళు, ట్యాక్సీల మీద బతికే వాళ్ళందరూ భవిష్యత్తు ఏంటి? తెలంగాణలో పెట్టినప్పుడే అది కరెక్ట్ కాదని చెప్పేసి గగ్గోలు పెట్టారు ఆటో వాళ్ళు.